తులారాశి వారి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో దూరమైన ఆప్తులు తిరిగి ఈరోజు దగ్గరవుతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా తులారాశి వారికి గ్రస్తు ఈరోజు అనుకూలంగా ఉంది. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ఒకదాన్ని ఈరోజు వీరు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు కార్య జయం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని ఇంటా బయట కూడా సమస్యలు వేధిస్తాయి. అనుకున్నది సాధించడంలో ఈరోజు వీరు వెనుకబడతారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఈరోజు తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు పర్యటనలను వాయిదా వేసుకుంటారు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఇబ్బందికరంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా గడుస్తుంది. వివాదాలకు, కోపతాపాలకు, మాట పట్టింపులకు దూరంగా ఉండడం ఈరోజు వీరికి చాలా మంచిది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. సన్నిహితులతోటి మాట పట్టింపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా లేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక ఈరోజు ఈ రాశి వారు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సిన రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ధనురాశి వారికి ఈరోజంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఈ రాశి వారు స్వీకరిస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు ఏవైనా ఉంటే వసూలై వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. ప్రత్యర్థులు కూడా వీరికి అనుకూలంగా మారతారు. వాహన యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన విధంగానే లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్స్ లేదా ప్రశంసా పత్రాలు చేతికంతాయి. రాజకీయ వర్గాల వారిని కూడా పదవులు వరించే అవకాశం ఉంది. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా సంతోషకరమైన ప్రకటన రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సమస్య తీరే సమయం కాబట్టి అటువైపు కొద్దిగా సమయాన్ని వెచ్చించడం చాలా మంచిది. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కలిసి రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం. ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారిని ఒక్క మాటలో చెప్పాలంటే నేర్పరితనం అధికంగా ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. గుణవంతులుగా కూడా వీరి గురించి మనం ఒక్క పాటలో చెప్పవచ్చు. నేర్పరితనం అన్నది ఎప్పుడైతే మనకు ఆటోమేటిక్గా ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా నేర్పరితనంతో మనం వాటికి దూరంగా వెళ్ళిపోవచ్చు, లేదా ఆ సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు. తమ వాక్చాతుర్యంతో ఇతరులను లొంగ తీసుకుని తమ కార్యాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేసుకునే విషయంలో వీరికి మంచి నేర్పరితనం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తులకు ఏదైనా మనం సహాయం చేయమని చెప్పి వెళ్ళినప్పుడు లేదా సమస్యలతో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరిపైతే ప్రారంభమవుతుందో వారు ఏం చేస్తారంటే తమ వాక్చాతుర్యంతో అంటే మాటలే వారికి ఆయుధాలుగా చెప్పవచ్చు. దాంతో ఏం చేస్తారంటే తమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఏ విధమైన శిక్షణ లేకపోయినా పలు రంగాల్లో కూడా వీరికి మంచి ఆసక్తి, మంచి నాలెడ్జ్ ఉంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకి ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఒక డాక్టర్గా ఉండొచ్చు, ఒక యాక్టర్గా ఉండొచ్చు, కానీ అతనికి పలు రంగాల పట్ల ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. దీనికంటూ ప్రత్యేకంగా అతను శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. స్వతహాగా అంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా చెప్పవచ్చు. ఇది వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి వారు చేసే వృత్తి వ్యాపారాలు ఒకటైతే కూడా చాలా రంగాల పట్ల వారికి చక్కని ఆసక్తి, చక్కని తెలివితేటలు అంటాం కదా, అవి కూడా అధికంగా ఉంటాయి. దీనివల్ల కూడా ఏంటంటే 10 మంది వ్యక్తులు కూడా వీరితో సమయాన్ని గడపడానికి కూడా అధికంగా ఇష్టపడుతుంటారని చెప్పవచ్చు. ఇతరుల పట్ల
ప్రేమ అన్న దానికన్నా కూడా తమ మీద తమకు ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటగా నేను బాగుండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు, భార్య, భర్త వీరు బాగుండాలి అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాతనే వీరికి బయట వారు ఎవరైనా అని కూడా చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తులకి అలా అని చెప్పి ప్రేమ లేదని చెప్పం, ఎదుటి వ్యక్తులను ద్వేషిస్తారని కూడా చెప్పం. కానీ ఎదుటి వ్యక్తులు అంటే ఎక్కడ ఉంచాలో అక్కడ వారిని ఉంచుతారు. ఆ తర్వాత ఒక గీత గీసుకుని కూర్చొనుకోండి, ఆ గీత లోపలికి ఎదుటి వ్యక్తులను ఎవరిని కూడా వీరు రానివ్వరు. నేను నా కుటుంబ జీవితం ఒకలా ఉంటుంది, నా వృత్తి వ్యాపారానికి సంబంధించి అక్కడ వచ్చి కూర్చున్నాను అనుకోండి కార్యంలో, అప్పుడు వారి ప్రవర్తన మాట తీరు ఇంకొకటిలా ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యం పట్ల వీరు ఎక్కువగా శ్రద్ధ వహిస్తే మంచిదని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పెద్ద పెద్ద వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వీరికి అధికంగా ఎదురవుతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఆహార పానీయాల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ కొంత శ్రద్ధ వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక జీవితం ప్రారంభంలో కొంతవరకు వీరికి ఒడిదుడుకులు ఎదురున్నప్పటికీ కూడా క్రమేపీ అంటే వయసు పెరిగే కొద్దీ కూడా వీరు సుఖాలన్నింటినీ కూడా తప్పకుండా కూడా అనుభవిస్తారని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారు ఒకేసారిగా 4-5 పనులు చేసే ప్రయత్నం చేసి కొంతవరకు అపజయాల పాలయ్యేటువంటి పరిస్థితి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ మల్టీ లెవెల్ టాస్కింగ్ అంటాం కదా, అది లేకుండా చూసుకోవడం ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా మధురంగా మాట్లాడడం అన్నది మాత్రం మనం వీరి దగ్గర నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తుల మీద ఎంత కోపం ఉన్నా ఇది ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులతోటి సంభాషణ చేసేటప్పుడు చాలా మధురంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సాధ్యమైనంత వరకు కూడా తమ మనసులో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు చెప్పే ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి ఎదుటి వ్యక్తులకు కూడా వీరి మనసులో ఏ ఉద్దేశం ఉంది, నా పట్ల ఎందుకు ఇంత ప్రేమగా వ్యవహరిస్తాడని చెప్పేసి సందేహాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా శత్రుత్వం లేకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి వీరు శత్రుత్వం అంటూ అంటే పగ, ద్వేషం లాంటివి పెంచుకున్నారనుకోండి, ఇక జీవితాంతం ఎవరిని చెప్పినా కూడా వాటి నుంచి బయటకు రారు. ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కానీ ఏదైనా పనులు పూర్తి చేయించుకోవాలంటే మనందరం కూడా వీరి దగ్గర చూసి నేర్చుకోవాలి. అంటే ఆ ఉన్నతాధికారిని ఎలా బుట్టలో వేసుకోవాలి, ఆ అధికారి దగ్గర ఎలా పనులు చేసుకోవాలి అనే దాంట్లో మాత్రం వీరిది మంచి అందివేశం చేయగా చెప్పొచ్చు. పెద్దగా పరిచయాలు లేకపోయినప్పటికీ కూడా అప్పటికప్పుడు వెళ్ళి వీరు కొద్దిగా వారితో చక్కగా మాట్లాడి, ఇందాకని చెప్పుకున్నాం కదా, మాట వీరి ఆయుధం అనేసి మాట్లాడి తమ పనులు వెంటనే చక్కదిద్దుకుని వెంటనే తిరిగి వచ్చే అలవాటు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులతోటి, ప్రభుత్వ రంగ అధికారులతో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వీరు వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో మాత్రం విజయం సాధిస్తారు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులను తాము వశపరుచుకోవడం అంటాం కదా, అంటే ఎదుటి వ్యక్తులను అట్రాక్ట్ చేసుకుని మొత్తం తమ పనులు పూర్తి చేయడంలో వీరిది అందివేసిన చేయగా కూడా చెప్పవచ్చు. కొంతవరకు వీరిని స్వార్థపరులుగా కూడా చెప్పవచ్చు. మొట్టమొదటిగా నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నేను పనిచేసే సంస్థకి ఏంటి అని మొట్టమొదటిగా ఆలోచన చేసి ఆ తర్వాత కొంతవరకు దేశం కోసం కావచ్చు, సంఘం కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు కష్టపడి పనిచేస్తారు. ఇతరులను అంచనా వేసే శక్తి, ఇతరుల మనసులో ఏముందో తెలుసుకునే శక్తి కూడా ఈ ఆర్ అనే ఆంగ్ల అక్షరంతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా మంచి ఆకర్షణ కలిగిన వ్యక్తులుగా కూడా వీరి గురించి చెప్పవచ్చు. ధైర్యశాలులుగా కూడా చెప్పవచ్చు. హడావిడి, తొందరపాటు వీళ్ళు ఏమాత్రం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎంత పెద్ద పనైనా సరే నింపాదిగా పూర్తి చేస్తామంటారు చూడండి, అది కాస్త వీరు అధికంగా చేస్తుంటారు. ఇక అదేవిధంగా ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా కొంతవరకు దూరాలోచన చేస్తారని చెప్పొచ్చు. ఈ వ్యక్తికి ఈరోజు నేను సహాయం చేస్తే జీవితంలో నాకేదైనా అవసరం ఉంటే ఈ వ్యక్తి సహాయం చేస్తాడా లేదా అన్న వైపుగా కొంత ఆలోచన చేసి ఆ తర్వాత ఆ వ్యక్తి వల్ల జీవితంలో మనకి ఎప్పుడన్నా ఉపయోగం ఉంటుంది, లాభం ఉంటుంది అని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా ఎంత పెద్ద మొత్తంలో సహాయం చేయమన్నా, సహకారం అందించమన్నా కూడా అందించేకి సిద్ధపడతారు. ఇక ఎప్పుడూ కూడా కొత్తదనం కావాలి, కొత్త వస్తువులు వాడుతూ ఉండాలి, ఎప్పుడూ కూడా మనము మార్కెట్లో కూడా కొంతవరకు అప్డేట్ అవుతుండాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం అధికంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో మాత్రం ఒక రకమైన అసంతృప్తి లేదా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఎప్పుడూ కూడా నెలకొంటుంది. ఈ విషయం పట్ల వీరు జాగ్రత్త వహించాలి. కుటుంబ జీవితంలో ఎప్పుడూ కూడా లేనిపోని గొడవలు, మనస్పర్ధలు కూడా వీరి జీవితంలో అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి కుటుంబానికి కొంత సమయాన్ని వెచ్చించడం, అదేవిధంగా చేస్తున్న వృత్తి వ్యాపారాలకు కొంత సమయాన్ని వెచ్చించేలా వీరి జీవితంలో ప్రణాళికలు రూపొందించుకుంటే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఎస్ అనే ఆంగ్ల అక్షరముతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో, ఉదాహరణకు చెప్పంటే శ్రీనివాస్, సురేష్, శ్యామ్, సరిత, శ్రీలక్ష్మి, ఈ విధంగా ఈ వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గురువారం రోజు మనం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయకూడదు అన్న అంశాలు.